నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 13వ తారీఖు 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షము సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 36 నిమిషములకు. ఈరోజు తిది పాడ్యమి రాత్రి 12 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ ఉదయం 9 గంటల 2 నిమిషముల వరకు. తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. వర్జం మధ్యాహ్నం 1 గంట 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 22 నిమిషముల నుంచి 9 గంటల 13 నిమిషముల వరకు. తిరిగి మళ్ళా దుర్ముహూర్తము రాత్రి సమయంలో 11 గంటల 5 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల 36 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 12 గంటల 13 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 59 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము 11 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 13వ తారీఖు 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఈనాటి గ్రహస్థితులు: చంద్రుడు వృశ్చిక రాశిలోను, సూర్యుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలో, గురుడు మేషంలోకి వచ్చాడు, శని కుంభంలో యథావిధిగా ఉన్నాడు, రాహువు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితుల యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గతంలో చేసిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా మీరు ముందడుగు వేస్తే సక్సెస్ని సాధిస్తారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే వ్యాపార లావాదేవీలు మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఎవరైనా సరే ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ధనము మీకు విశేషంగా ఈ రోజు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ రూపంలోనైనా సరే, ఆదాయ మార్గాలు పెరగడం కానీ, ధనము ఆకస్మికంగా రావడం కానీ, మీరు వదులుకున్న ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ఎవరైనా ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈరోజు శుభదినం కాబట్టి దాని ప్రయత్నాలు చేసుకోండి. అయితే తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి విచారణలు కానీ, కోర్టు పరంగా కానీ, లేదా ఏదైనా కేసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక అవి ఆలస్యమయ్యి కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశము, తద్వారా టెన్షన్ పెరిగే అవకాశము, కుటుంబ సభ్యులతో అర్ధరహితమైన గొడవలు, ఊరుకూరుకునే గొడవలు, అక్కడ అంశమేమీ ఉండదు, అయినప్పటికీ గొడవలు రావడము, అనవసరమైన సంభాషణతో చిరాకులు కలిగించేటట్టుగాను అస్తవ్యస్త ధోరణి కుటుంబంలో కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మధ్యాహ్నం తరువాత మీకు కొంత మెరుగయ్యే అవకాశము, మీ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో ఉండేవారు ఈరోజు ఎక్కువగా శ్రమ పడితేనే మీకు పనులు అయ్యేటట్టుగా కనబడుతోంది. ప్రతి చిన్న పనికి కూడా శ్రమ పడితేనే తప్ప ఈరోజు పని కాని పరిస్థితి. అధిక శ్రమ అయినప్పటికీ మీకు కరెక్ట్ ఫలితం వస్తుంది. మీరు ఏదైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆశించిన ఫలితాన్ని కష్టంతో గెలుచుకుంటారు. అయితే అధికారులతో మీకు సత్సంబంధాలు మెరుగవుతాయి. గతంలో బాగా లేకపోతే ఈరోజు మెరుగయ్యే అవకాశము అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి గోచరిస్తోంది. అయితే ఆదాయ మార్గాలు కూడా మీకు కనపడే అవకాశము, గతంలో ఉద్యోగాలు రాకపోయినా లేదా వ్యాపారం డీలా పడినా ఇలా ఏదైతే ఉన్నదో మీరు వదిలేసుకున్నవి ఈరోజు మీకు దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ఏవైనా మీకు కనబడితే, ఆశాజనకంగా కనబడితే వదులుకునే ప్రయత్నం ఈరోజు అస్సలు చేయకండి.